హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఈరోజు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్‌లో ఒక మంచి హెల్తీ టిప్‌తో ముందొచ్చాను. మన శరీర అవయవాల్లో అతి ప్రధానమైన భాగం 2 కాళ్ళు. ఈ 2 కాళ్ళు బలంగా, దృఢంగా, స్ట్రాంగ్‌గా ఉండేటప్పుడు మనకి నిజంగానే 100 సంవత్సరాలైనా మన మెమరీ పవర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన పనులు మనం స్వయంగా చేసుకోవడానికి అతి ముఖ్యమైన ప్రధాన వారధి ఈ 2 కాళ్ళు. ఈ 2 కాళ్ళని మనం హెల్తీగా ఉంచుకునేటప్పుడు ఆత్మవిశ్వాసం కూడా మన పనులు మనం చేసుకొని ఆత్మవిశ్వాసం డెవలప్ అవ్వడానికి కూడా ఎంతగానో దోహదవుతుంది. అయితే బాగా చెడిపోయిన తర్వాత వాటి మీద ఫోకస్ పెట్టడం కంటే దాన్ని ప్రాపర్‌గా ఉండేటప్పుడే దాన్ని మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకెంతో ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. మన ప్రధాన శరీర అవయవాలన్నిటి కూడా బాగుపరుచుకోవడానికి ప్రధానమైన ముఖ్య సూచిక ఎక్సర్సైజ్ చేయమని చెప్తూ ఉంటారు. ఆ ఎక్సర్సైజ్‌కి ముఖద్వారాలు లాంటివి 2 కాళ్ళు. కాబట్టి ఈ 2 కాళ్ళని మనం భద్రంగా ఉంచుకోవాలి. లైక్ ఎముకల కండరాలు దృఢంగా ఉండడానికి తగినంత ప్రోటీన్, వాటర్ కంటెంట్ తీసుకుంటూ మరియు విటమిన్ డి, ప్రోటీన్స్ అవన్నీ మనకి సమతుల్యంగా రావడానికి ఎండలో ఎక్స్‌పోజ్ చేస్తూ రెగ్యులర్‌గా 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడము మరియు సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన 2 కాళ్ళ యొక్క ఎముకల దృఢత్వం మరియు కండరాల దృఢత్వం బలంగా ఉంటుంది. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం 100 సంవత్సరాలైనా కానీ చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి మనం 35 సంవత్సరాల నుంచి మన ఆరోగ్యం పట్ల మనకి పూర్తిగా శ్రద్ధ వహించడం ఎంతైనా ముఖ్యం. థ్యాంక్ యూ మనండాల్.